చంద్రబాబు నాయుడు గారికి ఎంత వయసు వచ్చినా నడిపించుకెళ్తాడంటే నిజంగా ఎన్టీ రామారావు గారు ఆశయాలు, హక్కులు, ప్రజల్ని నమ్ముకున్న టీడీపీ కార్యకర్తలకి ఆశయాలను ఎంతవరకు నడిపించినందుకు అలాగే చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక కొడుకు ఆశయాలు తీసుకెళ్ళవచ్చు, లేకపోతే ఒక మనవడు ఆశయాలు తీసుకెళ్ళవచ్చు. ఈ రోజు వరకు కూడా ఒక కల్లుడై తీసుకెళ్తుండంటే నిజంగా కొడుకు అంట చంద్రబాబు నాయుడు కల్లుడై దేవుడు అయ్యాడు. ఈరోజు మనందరం కూర్చున్నామంటే 100% ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు అంటే మా మామ పార్టీ కాదు, మన అందరి పార్టీ అని చెప్పుకొని ఈ రోజు వరకు తీసుకెళ్ళింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే మన ఉమ్మడి అభియాన్ కోసం 2 నిమిషాలు మాట్లాడుకోలే. సుమారు ఈ 4-5 రోజులు ఉందనుకుంటా లెక్కింపు. ఇవాళ రోజు అన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు బిజీలో ఉన్నాం, వ్యవసాయం పనులు లేకపోతే కొనుక్కోండి. ఎందుకంటే 4 రోజులు మేము అదే పని మీద తిరిగాం. తమ్ముడు ఏం కనిపించలేదు, తమ్ముడు ఏం కనిపించలేదు అన్న. చాలా హ్యాపీగా వ్యవసాయం పనులు చేసుకుంటానన్న, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100% మనం గెలుస్తామని ప్రతి మండలి మెజార్టీ వాళ్ళు వేస్తారన్నా. మెజార్టీ తులికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ చేస్తారో అందులో మాకు అర్థమైపోయింది. 100% వాళ్ళు ఓడిపోతుందని. ఇంకా మాకు ఏది కావాలన్నా విలేజ్ లో డెవలప్మెంట్ అవుతాయి, విలేజ్ లో రోడ్లు అవుతాయి, ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కష్టపడే వాళ్ళు అందరం బాగుంటామన్నా. మాకు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మీకు కనిపించడం ముఖ్యం కాదన్నా, ప్రజల్లో ఉండటమే మాకు ముఖ్యం అన్నాను. అలాగే ఇప్పుడు వరకు అదే గౌరవం ఇచ్చినందుకు ఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.